ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి 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 ఆదిత్యోంతఃకరణ మనోబుద్ధి చిత్తాహంకారాః ఆదిత్యో వై వ్యానః సమానా ఉదానాపాన ప్రాణః ఆదిత్యో వై శ్రోత్రత్వచక్షు రసనాఘ్రాణాః ఆదిత్యో వై వాక్పాణిపాదా వాయుపస్థాః ఆదిత్యో వై స్పర్శశబ్దరూపా రసగంధాః ఆదిత్యో వై వచనాదానాగమనా విసర్గానందాః ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానమయ ఘన ఆదిత్యః నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః. మనం ఇక్కడ ఉపాసిస్తా ఉన్నది బాహ్యంగా ఉన్నటువంటి సూర్యుడిని. అయితే మన యొక్క దృష్టి అక్కడే ఆగిపోకూడదు, ఆ సూర్యుడి దగ్గరే ఆగిపోకూడదు. బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడిపై నుంచి మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మసూర్యుడి మీదకి, ఆ ఆత్మసూర్యుడి మీద నుంచి సర్వత్రా ఉన్నటువంటి నిరాకార నిర్గుణ పరమాత్మ మీదకి మన యొక్క దృష్టి మళ్ళాలి. నిజంగా ఈ జీవుడిగా ఉన్నటువంటి ఆత్మసూర్యుడు ఎవరు అని అంటే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే. ఈ జీవసూర్యుడికి ఆ పరమాత్మకి నిజంగా తేడా ఏమీ లేదు. నిజంగా ఒక్కరే, ఇద్దరు కాదు. పరమాత్మ తనకు తాను స్వచ్ఛంగా ఉన్నప్పుడేమో సచ్చిదానంద స్వరూపుడై అలా కేవలంగా పరమాత్మగా సర్వశక్తివంతుడిగా సర్వజ్ఞుడిగా ఉంటాడు. అతడే ఎప్పుడైతే ఈ దేహ మనోబుద్ధుల్లో కూర్చొని తనను తాను మర్చిపోయి ఈ దేహ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని పెట్టుకొని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు విషయాలు భోగాలు వీటి పట్ల వ్యామోహం చెందుతూ ఉన్నాడో అంతే అతడు కాస్త జీవుడైపోతున్నాడు.
అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు అన్నీ కూడా చెందుతూ ఉన్నాడు. మరి ఈ జీవుడే మళ్ళీ ఎలాగా తన యొక్క యథార్థ స్వరూపంలో తాను నిలవటానికి వీలవుతుంది అని అంటే, ఇదిగో ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలించుకొని తానుగా కేవలంగా సాక్షిగా ఉంటే సరి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు జీవుడుగా భ్రమపడుతూ బాధలు పడుతూ ఉన్నటువంటి మనం మన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మ పరమాత్మే, అదే నేను అనేటువంటి భావనలో కనుక మనం రావాలి అని అంటే మనం ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు, భోగాలు ఇవన్నింటినీ కూడా మనం పట్టుకొని కూర్చున్నాం, వీటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే వీటిని విడిచిపెట్టామో మన యొక్క స్వస్వరూపంలో, మన యొక్క స్వస్థితిలో మనం ఉండిపోతాం. అప్పుడు హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆ ఆనందం అఖండమైనటువంటి ఆనందం. మరి పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమే బాహ్య సూర్యుడిని మిత్రుడని, భానుడని, భ్రాజిష్ఠుడని, విశ్వహేతుడని ఉపాసన చేస్తూ ఇంకేం చేయాలి? మన యొక్క దృష్టిని ఆ బాహ్య సూర్యుడి మీద నుంచి క్రమంగా ఆత్మసూర్యుడి మీదకి, ఆత్మసూర్యుడి మీద నుంచి సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ మీదకి అలా మళ్ళించాలి అని నిన్నటి మంత్రంలో మనం చెప్పుకున్నాం. ఇలా దృష్టిని మళ్ళిస్తూ ఇప్పుడు పూర్తిగా ఆ పరమాత్మని ఎలా ఉపాసించాలా అనే విషయాన్ని 9వ మంత్రంలో ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. 9వ మంత్రాన్ని చూడండి. సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః సోహమేవ చ సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితాని తు సూర్యే లయం ప్రాప్నువంతి యః సూర్యః సోహమేవ చ సూర్యాత్ భూతాని భవంతి. సూర్యుడి నుంచే భూతాలన్నీ కూడా పుడుతున్నాయి. సూర్యేణ సూర్యుడి చేతనే పాలితానితు పాలించబడుతూ ఉన్నాయి, పోషించబడుతూ ఉన్నాయి. సూర్యే ఆ సూర్యుడిలోనే లయం ప్రాప్నువంతి లయమైపోతూ ఉన్నాయి. ఈ సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే సూర్యుడి నుంచే. వీటన్నిటినీ పోషించేటువంటి వాడు సూర్యుడే. చివరికి ఇవన్నీ కూడా ఎక్కడ లయమైపోతున్నాయి అంటే ఆ సూర్యుడిలోనే. యః సూర్య ఆ ఏ సూర్యుడైతే ఉన్నాడో ఆయన సోహం ఏవచ నేనే అంటున్నాను. అంటే ఇక్కడ సూర్యుడిని దృష్టిలో పెట్టుకొని ఆ సూర్యుడి మీద ఈ విషయాలన్నీ కూడా మనం ఆపాదించి చివరికి ఆ సూర్యుడు మరెవరో కాదు నేనే అని ఇక్కడ సోహం అనేటువంటి మంత్రాన్ని, అంటే ఈ మహావాక్యాన్ని ఇక్కడ మనకిస్తూ ఉన్నారు. నిజంగా సూర్యుడి నుంచే ఈ ప్రాణులు వస్తున్నాయా? సూర్యుడిలోనే లయమైపోతున్నాయా? కాదు. ఈ విషయం మనకు తెలియదా? తెలుసు. మరి అయినప్పటికీ ఎందుకు ఇక్కడ చెబుతున్నారండి? ఎందుకనంటే ఉపాసన ఎప్పుడు కూడా అల్పమైనటువంటి దాని నుంచి అధికమైనటువంటి దానికి రావాలి. అల్పమైనటువంటి దానిలో అధికమైనటువంటి దాన్ని అలా ప్రతిపాదించాలి, దానిలో దర్శించాలి, ప్రశంసించాలి. అప్పుడే అది ఉపాసన అవుతుంది. మరైతే ఇది సూర్యోపనిషత్తు కాబట్టి సూర్యుడిని ప్రధానంగా తీసుకొని మరి లోతుగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆ సూర్యుడు మరెవరో కాదు సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే. ఆ పరమాత్మ మరెవరో కాదు నేనే, సోహం అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ సోహం అనేటువంటిది ఓ మహావాక్యం. ఇది ఉపనిషత్తుల్లో అరుదుగా
ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇది సూర్యోపనిషత్తులో ఇప్పుడు రావటం జరిగింది. సమస్తమైనటువంటి విశ్వానికి, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఉపాసన ఎలా చేయాలి? ఆ పరమాత్మ మన కంటికి కనిపించడు. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిరీహుడు, నిశ్చలుడు, నిత్యుడు, శాశ్వతుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు, ఇంద్రియ మనోబుద్ధులకి అగోచరమైనటువంటి వాడు. ఏ విధంగానూ కూడా పరమాత్మని దర్శించడానికి, తెలుసుకోవటానికి వీల్లేదు. అలా తెలుసుకోవడానికి వీల్లేనటువంటి పరమాత్మని మనం ఇప్పుడు ఉపాసన చేయాలి. మన యొక్క ఉపాసన, మన యొక్క దృష్టి ఆ పరమాత్మ దగ్గరికి రావాలి. అలా సాక్షాత్తు పరమాత్మ, ఈ సమస్తమైనటువంటి విశ్వానికి కారణభూతులైనటువంటి ఆ పరమాత్మని మనం ఎలా ఉపాసన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాహ్యంగా కనిపించేటువంటి సూర్యుడి ద్వారా ఈ ఉపాసన చేయాలి అంటూ అది ఎలా చేయాలో మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఉపాసనా విధానంలో అనుసరించేటువంటి టెక్నిక్. ఉపాసనా విధానంలో అనుసరించేటువంటి టెక్నిక్ ఇది. అల్పమైనటువంటి దానిలో అధికమైనటువంటి దాన్ని, అధికమైనటువంటి శక్తిని, గొప్పమైనటువంటి లక్షణాలని, గొప్పదైనటువంటి మహాత్యాన్ని ఆపాదిస్తూ ఆరాధన చేయటమే ఉపాసనలో ఉన్నటువంటి మర్మం. కాబట్టి ఉపాసన అంటే ఏమిటంటే ఆ డైరెక్ట్గా పరమాత్మని ఉపాసించడానికి వీల్లేదు కనుక అదిగో ఎదురుగా ఉన్నటువంటి ఏదో ఒక రూపం మీద మన యొక్క దృష్టిని పెట్టి ఉపాసన చేస్తూ 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 ఈ ఉపాసన అంతా కూడా అదిగో అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మకి సంబంధించిందే. ఆ పరమాత్మను నేను చూడలేను కనుక అదిగో ఎదురుగా ఉన్నటువంటి ఈ రూపాన్ని చూస్తూ ఉన్నాను, నా యొక్క మానసిక ఏకాగ్రత కోసమని అలా చూస్తున్నాను అనేటువంటి భావనతో ఈ ఉపాసన సాగుతూ ఉంటుంది. సూర్యుడి నుంచే ప్రాణులన్నీ పుడుతున్నాయి, సూర్యుడే ప్రాణులన్నిటినీ పోషిస్తున్నాడు, సూర్యుడిలోనే ప్రాణులన్నీ లయమైపోతున్నాయి. ఆ సూర్యుడు మరెవరో కాదు, నేనే అని ఇక్కడ మంత్రాన్ని ఇచ్చారు. ఇది మంత్రం యొక్క అర్థం. మరి ఇక్కడ ప్రాణుల యొక్క పుట్టుక, ప్రాణుల యొక్క పోషణ, వాటి యొక్క లయం ఎలా జరుగుతున్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో, ఎవరి వల్ల జరుగుతున్నాయో చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతున్నాయి అని అంటే సూర్యుని వల్ల జరుగుతున్నాయి. ఆ సూర్యుడు నేనే అన్నారు. అంటే ఇవన్నీ కూడా నేను అనబడే సూర్యుడి వల్లనే జరుగుతున్నాయి అని అర్థం. ఇవన్నీ సూర్యుడి వల్ల జరుగుతున్నాయి, ఆ సూర్యుడు నేనే అంటే ఏంటంటే ఈ రెండు కలిపితే నేనైనటువంటి ఆ సూర్యుడి నుంచే ఇదంతా జరుగుతుంది, లేదా సూర్యుడైనటువంటి నా నుండే ఇదిగో ఇదంతా జరుగుతూ ఉంది. ఏది? ఇదిగో ఈ సృష్టి, స్థితి, లయం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని ఇక్కడ భావం. అందుకనే ఇక్కడ యా సూర్య సోహమేవచ అన్నారు. అంటే ఆ సూర్యుడు నేనే అని. అంటే నిజంగా ఆ సూర్యుడు నేనే కాదు, ఏ సూర్యుడి నుంచి అయితే ఈ సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో ఆ సూర్యుడు నేనే అనేటువంటి భావం. నిజంగా బాహ్యంలో ఉన్నటువంటి సూర్యగోళం నుంచి ప్రాణులు పుడుతున్నాయా? ఈ ప్రాణులన్నీ కూడా సూర్యగోళంలో లయమవుతున్నాయా? జరగట్లేదు ఇదంతా. ఈ విషయం మనకి తెలుసా, తెలీదా? తెలుసు. అందుకనే ఆ సూర్యుడి నుంచే ఇవన్నీ పుడుతున్నాయి అనేటువంటి మాట, లయమవుతున్నాయి అనేటువంటి మాట ఒట్టిది కనుక మనం పరిశోధన సాగించాలి. ఎందుకన్నారు ఇలాగా? ఆ సూర్యుడి నుంచే నిజంగా పుడుతున్నాయా? మరి ఎందుకన్నారు? అబద్ధం చెప్తారా? మరి మహర్షులైనటువంటి వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక్కడ ఏదో కిటుకుంది, అదేమిటో తెలుసుకోవాలని మనం పరిశోధన సాగించాలి. ఈ లోకంలో కారణం లేకుండా కార్యం అనేటువంటిది ఉండదు. ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది. మరి అనంతంగా ఈ భూమి మీదకి కోట్ల కొద్ది ప్రాణులు ఎప్పటి నుంచో అలా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. ఎంతోమంది పుడుతూ ఉన్నారు, ఎంతోమంది పోతూ ఉన్నారు, మన కళ్ళ ముందరనే జరుగుతూ ఉన్నాయి. మనము అంతే.
ఎప్పటి నుంచి? ఏమో ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచో ఈ ప్రాణులు అనంతంగా అలా వస్తూనే ఉన్నారు. యుగ యుగాల నుంచి కూడా ఇలా వస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రాణులన్నీ నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది మనకు కావాలి. అందుకని మేధావులైనటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు, భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు. కానీ ఈ భౌతికమైనటువంటి పరిశోధనలన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయానికి, క్షేత్రానికి సంబంధించినటువంటివి కనుక అయితే అందులో వాళ్ళు విజయం సాధిస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం విజయం సాధించడం కుదరదు. మానవాళి యొక్క పుట్టుకకి, మనుగడకి, ఆ మొత్తం కూడా అంతమైపోవటానికి కారణం వెతకటం అని అంటే ఏమిటంటే, మనిషి యొక్క బుద్ధి చాలదు. మనిషి యొక్క బుద్ధికి ఇది అతీతమైనటువంటిది, ఇది బుద్ధికి అందేటువంటిది కాదు. ఎందుకని అంటే ఇది వ్యక్త ప్రపంచానికి సంబంధించింది కాదు. ఏ శాస్త్రవేత్తలైనా, ఏ సైంటిస్టులైనా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలు కనుకైతే వాళ్ళు కనిపెట్టగలుగుతారు. కానీ దీనికి సంబంధించింది కాదే, వ్యక్త ప్రపంచానికి సంబంధించింది కాదే, అది అవ్యక్తమైనటువంటి పరమాత్మకి సంబంధించింది. అందుకనే సైన్స్ అనేటువంటిది ఎక్కడో ఒక చోట ఆగిపోతుందన్నమాట. శాస్త్రవేత్తలు, మేధావులు అనేటువంటి వాళ్ళు పరిశీలించలేకపోయారు, కనిపెట్టలేకపోయారు, చేతులు ఎత్తేశారు. మరి ఎలా? ఏమండి, మరి శాస్త్రవేత్తలు కనుక్కోకపోయినా ఎవరో ఒకరు కనుక్కోవాలి కదా, మరి ఎలా అని అంటే, నిజంగా ఎవరు కనుక్కోగలుగుతారంటే బుద్ధి ఆగినటువంటి చోట హృదయం తెలుసుకోగలుగుద్ది. హృదయం అని అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. బుద్ధి ఆగిన చోట హృదయం ద్వారా తెలుసుకోవాలే కానీ బుద్ధి బాగా సూక్ష్మంగా ఉన్నంత మాత్రం లాభం లేదు. అంటే మన యొక్క బుద్ధి దేన్ని తెలుసుకోగలుగుద్ది అని అంటే ఈ భౌతికమైనటువంటి దాన్ని, ఈ ప్రాపంచికమైనటువంటి దాన్నే చక్కగా తెలుసుకోగలుగుద్ది. కానీ మనకి ఎప్పుడూ కనపడనటువంటి, ఇంద్రియాలకు అగోచరమైనటువంటి, నిరాకారమైనటువంటి, అవ్యక్తంలో ఉన్నటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలని అంటే బుద్ధికి కూడా సాధ్యం కాదు. ఇక బుద్ధికి సాధ్యం కాదంటే దేహేంద్రియాలకు అసలు సాధ్యం కాదు అని. మరైతే ఏమిటి మార్గం? దీనికి వేదాంతంలో ఒక మార్గం చెప్పారు, దాన్నే ఉపాసన అన్నారు. ఉపాసన, ఉప ప్లస్ ఆసన, ఉపాసన అంటే పూర్తిగా సమీపంగా కూర్చోవటం. ఏమిటంటే పూర్తిగా సమీపంగా కూర్చోవటం అంటే ఇదే ధ్యాన ప్రక్రియ, ఇదే ధ్యానం. నిజంగా పరమాత్మకి బాగా సమీపంగా కూర్చోవటం అంటే ఏంటంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధితో ఆ పరమాత్మనే ఆ బుద్ధిలో నిలుపుకోవటమే సమీపంగా కూర్చోవటం. ఏ ఒక్క ప్రాపంచికమైనటువంటి విషయం మళ్ళీ మన మనస్సులో మెదిలినా పరమాత్మకు దూరం అయిపోయినట్టు. ప్రాపంచిక విషయం వచ్చిందా పరమాత్మకు దూరం అయ్యాం. ప్రాపంచిక విషయం అంటూ ఏమీ లేకుండా, అంటే మనస్సు లేకుండా, అంటే ఆలోచన లేకుండా, అంటే భావం లేకుండా, భావాతీత స్థితిలో, ఆలోచనారహిత స్థితిలో, సంకల్పరహిత స్థితిలో మనం ఉంటే అప్పుడు పరమాత్మకు మనం దగ్గరయ్యేది. కాబట్టి ధ్యాన ప్రక్రియ ద్వారా మాత్రమే పరమాత్మని అవగాహన చేసుకోవటానికి వీలుంటుంది. మరింత లోతుగా ప్రగాఢ ధ్యానం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకే ఒక్క విషయంపై మన యొక్క బుద్ధిని కేంద్రీకరించినప్పుడు ధ్యానించగా 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 అన్ని ఆలోచనలు ఆగిపోయి ఆ నిస్సంకల్ప స్థితిలో, నిర్వికల్ప స్థితిలో, అదిగో అప్పుడు దాన్నే సమాధి అంటారు. సమాధి, సమమైనటువంటి బుద్ధి అంటే ఏమాత్రం కూడా అటు ఇటు తొడకుండా బెనక్కుండా అలా నిలబడిపోయినటువంటి స్థిరమైనటువంటి బుద్ధి, ఆత్మలో పరమాత్మలో స్థిర బుద్ధి ఎప్పుడైతే ఉందో అది సమాధి. అదిగో అటువంటి సమాధి స్థితిలో, పూర్తిగా మనోబుద్ధులు ఆగిపోయినటువంటి స్థితిలో, హృదయానికి అడ్డంగా ఉన్నటువంటి మనోబుద్ధులు తొలగిపోయినటువంటి స్థితిలో
ఎందుకనంటే హృదయం మాత్రమే తెలుసుకోగలుగుద్ది అని అన్నాం కదా. మరి హృదయం తెలుసుకోవాలంటే ఆ హృదయానికి అడ్డంగా మనోబుద్ధులు ఉన్నాయి. ఈ మనోబుద్ధులు అంటే ఏం చేస్తున్నాయి? అది కావాలి ఇది కావాలని ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉన్నాయి. కాబట్టి ఇదే మనం పరమాత్మను తెలుసుకోలేకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం. అంటే పరమాత్మ మన అనుభవానికి రాకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఎప్పుడైతే ఈ మనోబుద్ధులు కాస్త అడ్డం దొరికిపోయినాయో అప్పుడు ఈ హృదయంలో ఆ పరమాత్మ ప్రకాశం దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ హృదయం సాక్షాత్ పరమాత్మే అవుతుంది. అంటే హృదయం బాగా విచ్చుకుంటుంది. ఎప్పుడైతే ఆ హృదయం విచ్చుకుంటుందో మిగిలి ఉన్నటువంటి ఆ ఏకైక సత్యం ఏదైతే ఉందో, ఈ సమస్తాన్ని వదిలేసిన తర్వాత మిగిలినటువంటి ఏకైక సత్యం, అది అవగాహన ఉంది. నేనే ఈ సమస్తమైనటువంటి విశ్వ సృష్టి స్థితి లయాలకి కారకుడైనటువంటి సూర్యుడిని అని తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రగాఢమైనటువంటి ధ్యానములో మాత్రమే తెలుసుకోవటానికి వీలవుతుంది. కానీ మనం బుద్ధితో ఎంత ఆలోచించినా పరమాత్మను తెలుసుకోలేము. కళ్ళతోటేమో అసలే చూడలేము, చెవులతోటేమో వినలేము. ఇవన్నీ కూడా జరిగేటువంటివి కానే కాదు అసలు పరమాత్మ. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటిది నేను ఒక్కటే అనేటువంటి విషయాన్ని ఇదిగో ఇప్పుడు తెలుసుకోగలుగుతాను. నాలోనే ఈ విశ్వ సృష్టి అంతా కల్పించబడింది. నాలోనే ఎలా కల్పించబడింది? మాయ చేత. ఏ మాయ చేత? సమిష్టి వాసనలు అనేటువంటి మాయ చేత. ఇది దేనికి సంబంధించింది? పరమాత్మకు సంబంధించింది. కానీ ఇదే విషయం మనకు ఒక అనుభవం ఉంది కదా. ఏమిటి అనుభవం? స్వప్నం. మనం నిద్రించినప్పుడు మన యొక్క మనస్సులో ఒక స్వప్న ప్రపంచం సృష్టింపబడతా ఉంది. స్వప్న ప్రపంచం ఎప్పుడు సృష్టింపబడతా ఉంటుంది? మనల్ని మనం పూర్తిగా మర్చిపోయినప్పుడు. అంటే మనల్ని మనం మర్చిపోవడం, నేను ఫలానా వ్యక్తిని అనేటువంటి విషయం మర్చిపోతేనే అదేగా నిద్ర. అది కూడా గుర్తుంటే స్వప్నం వస్తుందా? కాబట్టి ఇది పోతేనే అది స్వప్నం వచ్చేది. కాబట్టి అక్కడ స్వప్న ప్రపంచాన్ని చూసాం. ఆ స్వప్న ప్రపంచంలో తిరిగాం, కొంతకాలం ఉన్నాం, అంటే పోషించాం. ఆ తర్వాత ఆ స్వప్న ప్రపంచం అంతా మనస్సులో లైవ్ అయిపోయింది. ఈ స్వప్న ప్రపంచం రావడానికి కారణం ఏమిటి? మనస్సులో ఉన్నటువంటి వ్యష్టి వాసన, అంటే మన వాసన. మరి అదే ఆత్మనైనటువంటి నాలో సమిష్టి వాసనలు ఉన్నాయి. పరమాత్మనైనటువంటి నాలో సమిష్టి వాసనలు ఉన్నాయి. ఆ సమిష్టి వాసనలు ఏమనంటే మాయ అన్నారు. ఈ మాయ కారణంగా ఏమవుతుందనంటే ఈ జాగ్రత్త ప్రపంచం సృష్టింపబడింది. ఈ జాగ్రత్త ప్రపంచంలో ఈ జాగ్రత్త పురుషుడు సృష్టింపబడ్డాడు. ఈ జాగ్రత్త పురుషుడు ఇందులో తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ అనేకమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నాడు. అంటే పోషింపబడతా ఉన్నాడు. చివరికి ఎప్పుడో ఒక్కప్పుడు నాలోనే లైవ్ అయిపోతాడు. ఎప్పుడు లైవ్ అయిపోతాడు? అక్కడ ఎప్పుడు లైవ్ అయిపోయింది? మేలుకున్నప్పుడు. మరి ఇక్కడ ఎప్పుడు లైవ్ అవుతాడు? మేలుకున్నప్పుడు. ఏమిటి మేలుకోవటం? స్వప్నంలో నుంచి మేలుకోవటం అక్కడ, జాగ్రత్తల నుంచి మేలుకోవటం ఇక్కడ. స్వప్నంలో నుంచి మేలుకోవటం అంటే జాగ్రత్తలోకి రావటం. మరి జాగ్రత్తల నుంచి మేలుకోవటం అంటే జ్ఞానంలోకి రావటం, ఆత్మజ్ఞానంలోకి రావటం, ఆత్మస్థితిలో స్వస్థితిలోకి రావటం. కాబట్టి ఎప్పుడైతే అలా స్వస్థితిలోకి వచ్చావో ఇప్పుడు నీకు అర్థమవుద్ది. ఏమర్థమవుద్ది? ఓహో, ఈ సమస్తమైనటువంటి సృష్టి నాలో కల్పించబడింది, నాలోనే కొంతకాలం ఉండి పోషించబడింది, నాలోనే లయమైంది అని మనకి ఇప్పుడు అర్థం కావట్లా. మేలుకున్న తర్వాత ఈ కలంతా కూడా నా మనసులోనే సృష్టింపబడింది, నా మనసులోనే కొంతకాలం ఉంది, తర్వాత నా మనసులోనే మొత్తం లైవ్ అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది? మేలుకున్న తర్వాత తెలుస్తుంది కదా. అది మన అనుభవం కదా. అదిగో అదే ప్రకారంగా ఈ జాగ్రత్తలో నుంచి మనం మేలుకొని జ్ఞానావస్థలోకి ఎప్పుడైతే వస్తామో అలా రావటంతో మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ జాగ్రత్త, ఈ ప్రపంచం ఏదైతే ఉంది జాగ్రత్త ప్రపంచం, ఇదంతా కూడా నా చేతనే సృష్టింపబడింది సమిష్టి వాసనల కారణంగా. నా చేతనే పోషింపబడింది కొంతకాలం, తర్వాత నాలోనే లైవ్ అయిపోయింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇలా అర్థమైపోయిందో అది మన యొక్క అనుభవం, అది మన యొక్క ఆత్మస్థితి, అది మన యొక్క స్వస్థితి, అది రియలైజేషన్ అని అంటారు. అయితే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అని అంటే తన యొక్క ఆలోచనలు, ఈ జీవభావం ఇవన్నీ కూడా అంతమైపోయినప్పుడు జరుగుతుంది. ఈ జీవభావం అంతమైపోయినప్పుడు, ఆలోచనలు అంతమైపోయినప్పుడు, మనస్సు నాశనం అయిపోయినప్పుడు,
మనస్సు అనేది లేకుండా పోయినప్పుడు, సంకల్పాలన్నీ లేకుండా పోయినప్పుడు అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? తానుగా కేవలంగా మిగిలిపోతాడు. రాగద్వేషాలు అంతమైపోతాయి, ద్వంద్వాలతో సంబంధం లేకుండా పోతుంది. అదిగో అప్పుడు నిజంగా ఒక విషయం కనుక మనం ఆలోచించినట్లయితే, పరమాత్మకి జీవుడికి లేదా మానవుడికి ఏమిటి తేడా? ఏమిటి తేడా పరమాత్మకి మనకి అని అంటే, ఇక్కడ మనకున్నటువంటి వ్యామోహమే తేడా. ఇక్కడ ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు ఉన్నాయి. వాటి మీద మనకి వ్యామోహం ఉంది. ఈ వ్యామోహం కారణంగా అందులోకి మనం పరుగులు తీస్తూ ఉన్నాం. వాటిని సంపాదించుకుంటున్నాం, కాసేపు ఆనందిస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో కావాలనుకుంటున్నాం, మళ్ళీ దానికోసం పోతా ఉన్నాం. ఇదంతా జరుగుతుంది అని అంటే మనం పరమాత్మకు దూరం అయిపోతున్నాం, మన యొక్క స్వస్థితికి మనం దూరం అయిపోతున్నాం. మన స్వస్థితి ఏమిటని ఆలోచించేటువంటి తీరిక లేకుండా పోతుంది మనకి. ఎప్పుడైతే అవి ఆగిపోయినాయో, అవి ఆగిపోవడంతో ఇప్పుడు నా స్వస్థితిలో నేను ఉంటాను. కాబట్టి నా స్వస్థితిని నేను మర్చిపోయా. వీటి కారణంగా వాటిని వదిలిపెడితే నా స్వస్థితి నాకు గుర్తుంటుంది. నేను పరమాత్మనైతే పరమాత్మగా ఎందుకు ఉండలేదు? జీవుడిగా ఉంటున్నాను కాబట్టి. పరమాత్మగా ఎప్పుడు ఉంటాను? జీవుడిగా వండుకుంటుంటే సరి. అంటే నువ్వు అదో ఇదో ఏదో ఒకటి, నువ్వైతే మంచోడి అన్నా కావాలి, లేదా చెడ్డోడి అన్నా కావాలి. నువ్వు పరమాత్మ అన్నా కావాలా, లేదా నువ్వు జీవుడు అన్నా ఉండాలి. నువ్వు జీవుడిగా ఉంటేనేమో పరమాత్మకు దూరం, నువ్వు పరమాత్మగా కనుక ఉంటేనేమో జీవుడు అనేటువంటి వాడు అదృశ్యం. కాబట్టి ఈ జీవభావాన్ని నువ్వు ఎప్పుడైతే వదులుకున్నావో అప్పుడు పరమాత్మగా మిగిలిపోతావు. ఇప్పుడు ఇక ప్రపంచం లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోటి లేదు, ఈ దేహేంద్రియ మనోబుద్ధులు లేవు, కోరికలు లేవు, అవసరాలు లేవు, కర్తవ్యం లేదు. ఇప్పుడు నీవు కేవలం పరమాత్మే. ఈ దేహబంధాలు, ఈ పరిమితులు ఇవన్నీ కూడా ఉండవు. ఇప్పుడు నువ్వు ఎవరంటే ఈ భూమిపై సంచరించే పరమాత్మవి. భూమిపైన తిరుగుతూ ఉండే రెండు కాళ్ళతో ఈ దేహంతో తిరుగుతూ ఉండేటువంటి భగవంతుడు పరమాత్మ అది. కాబట్టి ఇక్కడ మనం సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మనే దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు? సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ వల్లనే ఈ ప్రాణులన్నీ వస్తున్నాయి, ఈ ప్రాణులన్నీ కూడా పోషింపబడతా ఉన్నాయి, ఈ ప్రాణులన్నీ కూడా మళ్ళీ ఆయనలోనే లైవ్ అయిపోతున్నాయి. కనుక ఆ పరమాత్మను దృష్టిలో పెట్టుకొని ఈ సూర్యుడి మీద ఈ ఉపాసన సాగుతూ ఉంది. ఈ ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ సూర్యుడి నుంచి ప్రాణులు రావటం లేదని మనకు తెలుసుకుంటే చాలు. లేదా అమాయకంగా ఈ సూర్యుడి నుంచే ప్రాణులు వస్తున్నాయి అని అనుకున్నారనుకోండి, ఇక నువ్వు అంతకంటే లోపలికి పోవు. ఈ సూర్యుడి నుంచి ప్రాణులు రావటం లేదని తెలుసుకున్నప్పుడు మరైతే ఇలా ఎందుకు చెప్పారనుకున్నప్పుడు, ఓహో ప్రాణులన్నీ వస్తున్నది పరమాత్మ, అదిగో ఆ పరమాత్మ నేనే. సోహమేవచ యస్ సూర్య సోహమేవచ. సోహం అనేటువంటిది 4 మహావాక్యాల తర్వాత ఉన్నటువంటి 5వది. ఇది కూడా మహావాక్యం లాంటిదే. మహావాక్యంగా చెప్పకపోయినా ఇది మహావాక్యం లాంటిది. మహావాక్యమే. ఎందుకని? సోహం అంటే ఏంది? సహా అహం, అతను నేనే, ఆ పరమాత్మ నేనే అనేటువంటిది. అందువల్ల ఈ సోహం అనేటువంటి ఈ పదం ఈ మంత్రంలో వచ్చింది కనుక ఈ ఉపనిషత్తుకి ఒక విలువ వచ్చేసింది. అంటే మహావాక్యాన్ని పొట్టలో పెట్టుకున్నటువంటి ఉపనిషత్తు అని మనం దీన్ని గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి రావటానికి కానీ ఉండటానికి కానీ మళ్ళీ లైవ్ అయిపోవటానికి కానీ కారణమైనటువంటి సూర్యుడు, సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ నేనే. మరి ఈ స్థితిలో అందరూ ఉండటానికి వీలవుద్దా? ఆ పరమాత్మ నేనే అని అందరూ అనగలుగుతారా? అనలేరు. ఎందుకంటే సామాన్యులైనటువంటి వాళ్ళ లోకంలో చాలామంది ఉన్నారు. ఏ కొద్దిమంది మాత్రమో అంత లోతుగా ఆలోచన చేయగలుగుతారు. మనుష్యాణం సహస్రేషు అన్నట్లుగా ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో అదిగో ఆ రకమైనటువంటి మార్గంలో ముందుకు పోగలుగుతాడు. మరైతే మిగిలినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? మరి వాళ్ళు ఏం చేయాలండి? మరి వాళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి ఉపాయం చెప్పాలి కదా. ఎందుకంటే అందరూ కూడా ఆ స్థితిని అందుకోవాలి కదా, అందరూ కూడా వాళ్ళ స్వస్థితిని అందుకోవాలి కదా. అందరూ పరిస్థితిలోనే ఉంటే ఎట్లా? అందరూ పరాయిళ్లలోనే ఉంటే ఎట్లా?
వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొద్దు, కాబట్టి వాళ్ళు ఎవరో తెలివిగల వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయారు, కాబట్టి నువ్వు కూడా నీ ఇంటికి పోవాలా, నీ సొంత ఇంటికి పోవాలా, పరమాత్మ అనేటువంటి నీ సొంత ఇంటికి పోవాలా. మరి అలా పోవాలి అని అంటే ఏం చేయాలి, ఎలా? కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఉపాయం చెప్పాలి. మరి ఏం ఉపాయం చెబుతాం? ఇదిగో ఈ రకమైనటువంటి తెలివి నీలో రావాలి. ఈ రకమైన తెలివి రావాలంటే నువ్వు శాస్త్రాలను శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి. మరి ఎన్ని చేయాలంటే నీ బుద్ధిలో జ్ఞానం ఉండాలి. అందుకని ఓ మానవుడా, నువ్వు ఏం చేస్తావంటే దిగులు పడొద్దు. అయ్యో నేను పరమాత్మను అందుకోలేదని దిగులు పడొద్దు, లేదా నేను భ్రమలో ఉన్నానని దిగులు పడొద్దు. నీవు కూడా నీ స్వస్థితిలో నువ్వు చేరాలి అని అంటే, నీ స్వస్థితిలోకి నువ్వు కనుక వెళ్ళాలి అని అంటే నువ్వేం చేస్తావనంటే ఆ పరమాత్మను ప్రార్థించు, నీలో ఉన్నటువంటి ఆత్మనే ప్రార్థించు. ఏమని ప్రార్థిస్తావు, ఏమని ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఆ మంత్రం ఏమిటో చూడండి. చక్షుర్నో దేవ సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతునః చక్షుర్నో దేవ సవితా చక్షుర్న ఉత పర్వతః చక్షుర్ధాతా దధాతునః దేవస్సవిత. దేవస్సవిత, దేవ అంటే దివ్యమైనటువంటి సవితా సూర్యుడు, దివ్యమైనటువంటి సూర్యుడే. నహ మాకు చక్షు కళ్ళు లేదా దృష్టి. ఆ దివ్యమైనటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మా యొక్క కన్ను, మా యొక్క దృష్టి. నా చక్షు మా యొక్క ఈ దృష్టి అంటే ఈ నేత్ర దృష్టి ఉత పర్వత, మా యొక్క ఈ దృష్టి ఉత పర్వత అని అంటే పరిపూర్ణతని ఇస్తుంది. అంటే పరిపూర్ణతని ఇవ్వాలి, అది ఇస్తుంది అని ఇక్కడ మనం ప్రార్థన అనమాట. భగవంతుడిని నువ్వు నాకు ఇస్తావు, నువ్వు నా కోరిక తీరుస్తావు అని అంటే కోరిక తీర్చు అని అడుక్కున్నట్టు కాకుండా మనకి భగవంతుడు బాగా దగ్గరైనప్పుడు, మనం భగవంతుడికి భక్తులైనప్పుడు అన్నీ నువ్వే తీరుస్తావు, అన్నీ నా కోరికలన్నీ నువ్వే తీరుస్తావు అని అనగలుగుతాం. స్నేహితులైనా అంతే, బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు నువ్వు ఖచ్చితంగా నాకు ఈ పని చేసి పెట్టాలా అని అంట. అదే ఒకరు దూరం వాళ్ళు కనుకైతే ఏమండి ఈ పని చేసి పెడతారా అని అడుగుతాం. అలాగనే ఇక్కడ కూడా ఏంటంటే భక్తుడైనటువంటి వాడు భగవంతుడిని అర్థించేటువంటి విధానంలో ఇదొక రకం అన్నమాట. ఇదిగో ఈ నహ చక్షు మా దృష్టి బాగా పరిపక్వతను సాధించాలి, పరిపూర్ణతను సాధించాలి. అయితే అలా సాధించడానికి ఏం కావాలి? దాత. దాత అని అంటే ఈశ్వరుడు. చక్షు నహ మా యొక్క దృష్టిని దధాతు మాకు దృష్టిని, చక్కని దృష్టిని ప్రసాదించుగా. అంటే ఇప్పుడు దృష్టి ఉంది కదా, ఈ దృష్టి కాదు, మాకు కావాల్సిన దృష్టిని ప్రసాదించుగా. అది ఇక్కడ అర్థం. ఎందుకంటే మంత్రం చాలా నిగూఢంగా ఉంటుంది. మంత్రాన్ని ఉన్నదన్నట్టుగానే చెప్పుకుంటే మనకి ఏమి తెలియదు, దాంట్లో నుంచి మనం ఏం బయటకు లాక్కోలేము కావాల్సినటువంటి భావం. అందుకని దాని యొక్క ఆంతర్యం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఆ దివ్యమైనటువంటి సూర్యుడే మా నేత్రం, మాకు ఈ నేత్ర దృష్టి పరిపూర్ణతనిచ్చుగాక, మాకు ఈ నేత్ర దృష్టి పరిపూర్ణతనిచ్చుగాక. అంటే ఈ మామూలు దృష్టి కాకుండా గొప్పతనం ఏదో మనకు కావాలి అని. అయితే ఆ ఈశ్వరుడే మాకు అటువంటి దృష్టిని ప్రసాదించుగాక. అయితే ఇప్పుడు ఏ దృష్టి కావాలి? అది ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే దృష్టి ఎప్పుడు కూడా 3 రకాలైనటువంటి దృష్టి ఉంటుంది. ఒకటేమో దేహ దృష్టి లేదా బాహ్య దృష్టి, రెండవదేమో మనోదృష్టి, మూడోదేమో ఆత్మదృష్టి. ఏమిటంటే ఈ మూడింటికి తేడానంటే దేహ దృష్టి అనగానే దేహాన్ని చూస్తాం, లేదా బాహ్య దృష్టి అంటే బాహ్యంగా కంటికి కనిపించేటువంటి దాన్ని చూస్తాం. ఒక మనిషిని చూసినప్పుడు అందంగా ఉన్నాడు, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, చెవులు బాగున్నాయి, లేకపోతే ఎర్రంగా ఉన్నాడు, లేదా సామన సాయిగా ఉన్నాడు, ఈ దేహ భావన, ఈ దేహ దృష్టి ఇదంతా వస్తుంది.
అదే మనోదృష్టి కనుకైతే ఏమిటంటే దేహం ఎట్టున్నా ఉన్నాయి, చాలా మంచివాడు, చాలా ఉన్నతమైనటువంటి వాడు, బాగా జాలిబండి కలిగినటువంటి వాడు, పరోపకారం చేయాలని తపన పడుతుండేటువంటి వాడు, త్యాగమూర్తి, పొట్టి స్వార్థపరుడండి, ఏం సుఖమండి, మనిషి బాగా అందంగా ఉంటే చాలా, బుద్ధి అంతా కూడా పరమ చండాలవుతుంది అని ఇలా. అంటే బాహ్య దృష్టి ఒక రకంగా ఉన్నా అంతర్దృష్టి అంటే మనోదృష్టి మరొక రకంగా ఉంటుంది. ఈ బాహ్య దృష్టి కానీ మనోదృష్టి కానీ ఈ రెండు కూడా భేదాలతో కూడుకొని ఉంది. ఎందుకని బాహ్యంగా ఉన్నటువంటి వాడు బాగా ఉండొచ్చు, బాగా లేకపోవచ్చు, పొడుగ్గా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, అన్నీ తేడాలే. మరి మనోదృష్టి కనుకైతే అది తేడాలే, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, పుణ్యాత్ముడు కావచ్చు, పాపాత్ముడు కావచ్చు, ఇతరులు ఏదైనా కష్టపడుతుంటే బాధపడేవాడు కావచ్చు, ఇతరులు కష్టపడుతుంటే పరిహాసం చేసేటువంటి వాడు కావచ్చు, త్యాగమూర్తి కావచ్చు, స్వార్థపరుడు కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటారంటే తేడాలతో కూడుకున్నాయి. ఇక మూడో దృష్టి ఉండే అది ఆత్మదృష్టి. ఆత్మదృష్టి అంటే ఆత్మ యొక్క లక్షణం ఏమిటో అదే దృష్టి. ఏమిటి ఆత్మ లక్షణం? ఆత్మ అంటే ఒక్కటే, దాంట్లో ఏ తేడాలు లేవు, అది సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేనటువంటిది. అంతేకాకుండా ఆత్మ అంటే ఇలాగని కొలిచేది కాదు, పొడవు పొట్టి లావు సన్నం ఉండేది కాదు, మంచి చెడు కాదు, పాపం పుణ్యం కాదు. మరి ఏమిటయ్యాది? ఏమీ లేదు, ఒక్కటే ఏకమైనటువంటిది. మరి ఇప్పుడైతే నువ్వు ఆత్మవు కదా, నేను ఆత్మను కదా, ఇప్పుడు నీకు నాకు తేడా ఏమిటి? నువ్వు పెద్ద ఆత్మ, నేను చిన్న ఆత్మ అండి, నువ్వేమో 60 ఏళ్ళ ఆత్మ, నేనేమో 30 ఏళ్ళ ఆత్మనండి అని అంటావా? ఆత్మకి ఏమైనా ఏళ్ళు ఉన్నాయా? లేవు. నువ్వు లావు ఆత్మ, నేను సన్న ఆత్మ అండి అంటావా? ఏనుగులో ఉన్న ఆత్మ, దోమలో ఉన్నటువంటి ఆత్మ రెండు ఒకటి. ఏనుగులో ఇంత లావు ఆత్మ, దోమలో ఇంత ఆత్మ ఏముండదు. అలాగనే నువ్వు పుణ్యాత్మ, నేను పాపాత్మ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఆత్మకు పుణ్యాలు పాపాలు లేవు, జీవుడికే పుణ్యమైన పాపమైన. ఈ పుణ్యంగా ఉన్నటువంటి జీవుడినే పుణ్యాత్ముడని, పాపంగా ఉన్నటువంటి జీవుడినే పాపాత్ముడని అంటారు. అలా అంటారే కానీ పుణ్యాత్మ పాపాత్మ, ఆత్మ మాత్రం పుణ్యం పాపం లేదు, దానికి ఏ అంటాం. అది కేవలంగా ఉండేటువంటిది, దానికి ఏమంటాం. ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మమైంది కనుక. స్థూలమైన దానికైతే ఏమైనా అంటుతాయి, సూక్ష్మాతి సూక్ష్మమైన దానికి ఏమంటాం. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి ఏమంటిస్తారు? వాయువుకైనా అంటిస్తారు. ఎందుకని? ఇక్కడ పూలు ఉన్నాయనుకోండి, ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ పూల వాసన తీసుకొని ప్రయాణం అవుద్ది. మరి ఆకాశం పూల వాసన ఆకాశానికి వస్తుందా? ఆకాశానికి రాదు, వాయువుకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆకాశం సూక్ష్మాతి సూక్ష్మైంది కనుక. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకాశానికే ఏమంటకపోతే అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆ ఆత్మకి ఏమంటుంది? ఏమంటదు. అందుకని ఆత్మదృష్టి అలా ఏకమైనటువంటి దృష్టి, అద్వైమైనటువంటి దృష్టి కనుక. శరీర దృష్టి, దేహ దృష్టి లేదా బాహ్య దృష్టి భేదాలతో కూడుకుంది, మనోదృష్టి భేదాలతో కూడుకుంది, ఆత్మదృష్టి మాత్రం ఏ భేదాలు లేకుండా ఉన్నది. కాబట్టి అటువంటి ఆత్మదృష్టి నాకు ఇవ్వవయ్యా అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యం. ఉపాసన అనేటువంటిది ప్రగాఢంగా జరిగి పరమాత్మ స్థితిలో నిలిచిపోయేటువంటి వాళ్ళు, ఉపాసన బాగా చేసి పరమాత్మ స్థితిలో నిలిచిపోయేటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు అంత గాఢత వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయి ఉండటం వల్ల, వీటిని వదిలిపెట్టలేకపోవటం వల్ల అంత గొప్ప ఉపాసన, గట్టి ఉపాసన వాళ్ళు చేయలేదు. మరి వాళ్ళ సంగతి ఏమిటండి? మరి వాళ్ళను కూడా వృద్ధిలోకి ఎట్లా గట్ట తీసుకురావాలి కదా అని అంటే, అటువంటి వాళ్ళు ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటానికే భగవంతుడి యొక్క కృప కావాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలంటే భగవంతుడిని అర్థించాలి, ప్రార్థించాలి. ప్రార్థించడం అంటే భగవంతుడికి సన్నిహితంగా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే భగవంతుడి యొక్క తత్వాన్ని శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. భగవంతుడి గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎలా? శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా, అంటే శ్రవణం చేయటం ద్వారా తెలుసుకోవాలి. ఊరికే శ్రవణం చేస్తే సరిపోతుందా అండి? ఊరికే శ్రవణం చేస్తే చాలదు, అది గట్టిపడాలంటే మననం కూడా చేయాలి. అదే విషయాన్ని నిధిధ్యాసన చేయాలి.
అప్పుడే అదిగో ఆ పరమాత్మ తత్వం ఏమిటో నీలో బాగా గట్టిపడుతుంది. లేకపోతే ఎంతకాలం విన్నా మళ్ళీ అది పోతానే ఉంటుంది, మళ్ళీ వింటూనే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలనంటే, అందులో ఈ మనన నిధిధ్యాసనలు కనుక చేయాలి అని అంటే బాగా బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధి కనుక సూక్ష్మంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు కనుక ప్రశాంతంగా ఉంటేనే మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క దృష్టి కానీ సరిగ్గా ఉంటుంది. మామూలు కళ్ళతో చూస్తే ఏం చూస్తాం? మామూలు కళ్ళతో బాహ్యమైనటువంటి వస్తువుల్ని చూస్తాం, ఆకారాలను చూస్తాం, అంతే. బాహ్యంగా మనం చూడగలిగేదంతా అది. ఆ బాహ్యమైనటువంటి వస్తువుల్ని చూడటానికి మనకి ఏం కావాలంటే చర్మచక్షువులు కావాలి, మాంసమయమైనటువంటి కళ్ళు కావాలి. ఈ మాంసమయమైనటువంటి కళ్ళనే చర్మచక్షువులు, చర్మంతో తయారైనటువంటి కళ్ళు అన్నమాట. కాబట్టి ఈ చర్మచక్షువులతోటి మనం ఈ బాహ్యమైనటువంటి వాటిని కూడా చూడగలుగుతామా అని అంటే ఊరికినే ఆ కళ్ళతోటి చూస్తే ఊరికి చూడటమే ఉంటుంది. కానీ అది ఏమిటో తెలుసుకోవాలంటే ఆ కళ్ళకి చూపునిచ్చేటువంటి అధిష్టాన దేవత సూర్యుడు ఉండాలి. ఆ అధిష్టాన దేవత సూర్యుడు కనుక లేకపోతే ఈ కళ్ళు కూడా ఏమీ చూడలేవు. కంటికి అధిష్టాన దేవత సూర్యుడు. ఆ సూర్యుడు ఉంటేనే, అంటే వెలుగు ఉంటేనే ఈ కళ్ళు చూడగలిగేది. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా, ఎదురుగా వస్తువు ఉంది కదా, మరి చీకట్లో చూస్తావా? ఆహా, కనపడదు. మరి చీకట్లో చూడాలంటే వస్తువుని ఒక లైట్ వెలిగించాలి. అంటే అర్థం ఏంటన్నమాట, వెలుగులో మాత్రమే చూడగలం కానీ వెలుగు లేకపోతే చూడలేము. అంటే ఆ వెలుగు నీకు, ఆ కంటికి వెలుగు ఉంటేనే చూడగలుగుతావు, లేకపోతే చూడలేవు. కాబట్టి అప్పుడు ఏమనంటాం, అలా చూడలేకపోతే ఈ కళ్ళుండి కూడా ఏం ప్రయోజనం అండి, ఆ కళ్ళు లేని కబోదండి అన్నట్టుగా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనం మన పనులు చేసుకోవాలన్నా, మనం అన్నింటినీ చూడాలన్నా మన కళ్ళు బాగా పనిచేయాలి. కళ్ళు లేనటువంటి జీవితం వ్యర్థం అవుతుంది. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ప్రప్రథమ దశలో తన యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితానికి దృష్టి బాగా ఉండాలి అని కోరుకోవాలి. ఇప్పుడు మనం ఎవరిని చెప్పుకుంటున్నాం? సామాన్యుడిని చెప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనం వృద్ధిలోకి రావాలి. ఇందాక చెప్పుకున్నటువంటి వాడు తెలియగలవాడు, వాడు తప్పించిపోయాడు. కానీ ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ముందు మామూలు దృష్టి ఉండాలి, అంటే బాహ్య దృష్టి ఉండాలి. ఆ బాహ్య దృష్టి బాగుండాలంటే ఆ సూర్యుడు వెనక సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమిటంటే ఈ బాహ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు. అవి తెలుసుకోవటం కోసం నాకు మంచి దృష్టి ఇవ్వయ్యా అని సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. అది సూర్యుడిని ఇక్కడ నాకు దృష్టి ఇవ్వు అని ప్రార్థించడంలో ఉన్నటువంటి విషయం. అయితే తనకు పరిపూర్ణత రావాలి అని అంటే కేవలం ఏదో బాహ్యంగా ఉన్నటువంటి వాటిని చూడటం కాకుండా నేను బాహ్యంగా ఉన్నదానికి వెనక ఉన్నటువంటి తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే నాకు ఇంకా ఎక్కువ దృష్టి కావాలి. ఏమిటండి ఆ దృష్టి అని అంటే బాహ్య దృష్టి కాకుండా అంతర్దృష్టి కావాలి, మనోదృష్టి కావాలి. కాబట్టి ఈ మనోదృష్టి కావాలి అని అంటే ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలంటే ఆత్మసూర్యుడిని ప్రార్థించాలి. కాబట్టి ఆత్మసూర్యుడిని ప్రార్థిస్తున్నాం, నీవు నాకు ఉత్తమోత్తమైనటువంటి దృష్టిని ప్రసాదించు అని. ఇది ఉపాసన మరింత దీక్షగా సాగుతున్నప్పుడు, లోతుగా సాగుతూ ఉన్నప్పుడు ఈ బాహ్య దృష్టి కన్నా మనోదృష్టి గొప్పదని తెలుసుకున్నప్పుడు నాకు మనోదృష్టిని ప్రసాదించు, నేను అన్నీ తెలుసుకునేటట్టుగా, అన్నిటినీ అర్థం చేసుకునేటట్టుగా అదిగో ఆ మనోదృష్టిని ప్రసాదించు అనేటువంటిది ఇక్కడ ప్రార్థన. ఎందుకనంటే కళ్ళతో చూడలేనటువంటి వాడు మనస్సుతో చూడగలుగుతాడు. కళ్ళకి ఏదైనా కాస్త దృష్టి సరిగ్గా దృష్టిలోపం ఉన్నా మనసు అనేటువంటిది మాత్రం చక్కగానే పనిచేస్తుంది. అందుకని అటువంటి కళ్ళతో చూడలేనటువంటి వాటిని, అంటే మంచితనాన్ని, దుర్మార్గాన్ని, త్యాగాన్ని, స్వార్థాన్ని, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మనసుతో చూడగలుగుతాడు. కనుక మాకు నేత్ర దృష్టి బాగా ఉంటేనే పరిపూర్ణత. కనుక అటువంటి మా దృష్టిని నాకు ప్రసాదించని ఆత్మసూర్యుడిని ప్రార్థించాలి. మొదటేమో బాహ్య సూర్యుడిని ప్రార్థించాలి. ఈ చర్మచక్షువుల దృష్టి బాగుండాలి.
దాని తర్వాత ఉపాసన లోతుకు పోతున్నప్పుడు ఏం చేయాలంటే బాహ్య దృష్టి కాదు, అంతర్దృష్టి కావాలి, మనోదృష్టి కావాలని ఆత్మసూర్యుడిని ప్రార్థించాలి. ఇక మనోదృష్టి కన్నా గొప్పదైనటువంటి దృష్టి ఏమిటని అప్పుడు తెలుస్తుంది. మనోదృష్టి కన్నా గొప్పదైనటువంటిది ఆత్మదృష్టి అని తెలిసినప్పుడు ఇటువంటి ఆత్మదృష్టి కూడా నాకు ఏర్పడాలి అని అంటే ఆత్మ చైతన్యం యొక్క కృప నాకు కావాలి, ఆ పరమాత్మ యొక్క కృప నాకు కావాలి. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు కావాలి కనుక భగవంతుడిని నేరుగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? ధాత నహ చక్షు దధాతు. ధాత ఈశ్వరుడు నహ మాకు చక్షు చక్కని దృష్టిని దధాతు ప్రసాదించుగాక. మాకు మంచి దృష్టిని అంటే అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి దృష్టిని, ఆత్మదృష్టి. ఇక్కడ ఆత్మదృష్టిని చెప్పలా, మాకు దృష్టిని ప్రసాదించు అన్నాడు. కానీ ఇతను ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఆ పరమాత్మ స్థాయికి వచ్చాడు. ఆత్మదృష్టి గొప్పదని తెలుసుకున్నాడు. ఈ దేహ దృష్టి మనోదృష్టి వల్ల ఏ లాభం లేదు, ఇదంతా భేద దృష్టి, నాకు అభేద దృష్టి కావాలి అనేటువంటి భావన వచ్చినటువంటి వాడు ఇప్పుడు ప్రార్థించేటువంటి దృష్టి దేనికోసం అని అంటే ఆత్మదృష్టి కోసం ప్రార్థిస్తాడు. కాబట్టి భగవంతుడు మాకు మంచి దృష్టిని, జ్ఞాన దృష్టిని, ఆత్మదృష్టిని నాకు ప్రసాదించుగాక అని. నిజంగా భగవంతుడిని గనక ఆర్తితో ప్రార్థిస్తే, ఇలాంటి ఆత్మదృష్టి కావాలని ప్రార్థిస్తే ఈ లౌకికమైనటువంటి అల్పమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కోరికలను కాకుండా నేను నిన్నే చేరుకోవాలి, నిన్నే అందుకోవాలి, నీవు నేను ఒక్కటైపోవాలి, కాబట్టి నన్ను నీలో కలుపుకో అనేటువంటి భావనతో అదిగో నాకు ఆత్మదృష్టే కావాలి అని కనుక ఆర్తితో ప్రార్థిస్తే నా స్వస్థితిలో నేను నిలవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ముముక్షుత్వంతో కనుక వేడుకున్నట్లయితే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తన యొక్క చైతన్యాన్ని ఆత్మసూర్యుడి ద్వారా ప్రసరింపజేస్తాడు భగవంతుడు. ఇది ఎక్కడున్నాడు భగవంతుడు? మనను అనుగ్రహించడానికి ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఆత్మసూర్యుడి ద్వారా తన యొక్క చైతన్యాన్ని మన పైన ప్రసరింపజేస్తాడు. ఆత్మసూర్యుడే నేత్రంగా అద్భుతమైనటువంటి దృష్టిని ప్రసాదిస్తాడు. ఆ దృష్టే మూడవ నేత్రం. మనకి త్రినేత్రుడనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? పరమశివుడు. ఆయనకి 3 నేత్రాలు, 3 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళు ఉన్నాయంటే నిజంగా మూడో కన్ను కూడా ఉందని కాదు. ఎందుకంటే మనం పటాల్లో చూసినప్పుడు 2 కళ్ళు అడ్డం వేసి ఒక కన్ను నిలువుగా వేస్తాడు. అంటే ఆ కన్ను అక్కడ ఏదో ఆయనకు ఉన్నదని కాదు అర్థం. అంటే ఆ ఫాల భాగంలో ఆ ఆత్మదృష్టిని చూసేటువంటి, ఆ ఆజ్ఞాచక్రంలో చూసేటువంటిది అదిగో ఆ దృష్టి. అంటే మనకందరికీ కూడా నేత్రం ఉంది, ఇక్కడ ఉన్నదని తెలియదు. అయితే ఆ నేత్రం అనేటువంటిది ఎప్పుడు తెరవటానికి వీలవుద్ది అని అంటే ఈ 2 కళ్ళు మూతపడితే ఆ కన్ను తెరుస్తాం. మూతపడితే అంటే గుడ్డితనం వచ్చి మూతపడితే కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ 2 కళ్ళతోనే చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? దేహ దృష్టి, మనోదృష్టితో చూస్తున్నాం. ఈ 2 దృష్టిలు ఆగిపోవాలా? వద్దు, నాకు అక్కర్లా, ఈ కళ్ళని నేను దానికి ఉపయోగించను అని దీని వెనక నువ్వు తీసవతలు మారేసావా? ఏమిటి? కళ్ళని కాదు, ఆ భావాన్ని. ఇదిగో నాకు ఈ అక్కర్లేదని తీసవతలు మారేసావా? ఇప్పుడు మూడో కన్ను తెరుచుకుంటాను. ఎందుకంటే ఈ రెండుకి ఒక లింక్ అనమాట. ఇప్పుడు త్రాసు ఉందనుకోండి, ఇటుపక్క కనుక కిందకు వస్తే అటుపక్క పైకి పోద్ది, అటుపక్క కిందకు వస్తే ఇటుపక్క పైకి పోద్ది. అందుకని ఈ 2 తెలుసుకున్నంతకాలం అది మూతపడి ఉంటుంది, అసలు ఉన్నదనే తెలియదు. ఈ 2 కనుక మూతపడితే అది తెలుసుకుంటుంది. అలాంటి వాడు అదిగో పరమశివుడు. ఏం చేశాడు ఆయన కూడా ఒకసారి తెరిచాడు. ఆయన ఎప్పుడు తెరవడు, ఒక్కసారి తెరిచాడు. ఎందుకంటే పార్వతీదేవి తపస్సు చేసుకుంటా ఉంది, ఈయన తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఆ పార్వతీదేమో ఈ పరమశివుడు నాకు భర్త కావాలని, ఆయనేమో సతీదేవి పోయినటువంటి బాధలో ఈయన నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని ఆయన. మరి అయితే ఆయనకి భార్య ఎట్టవుద్ది? అందుకని ఈ భార్యగా ఈమెను చేస్తే కానీ దేవతలందరికీ కూడా సేనాధిపతి దొరకడు. అందుకోసం అని చెప్పి దేవతలంతా ఏం చేశారంటే ఎట్లయినా సరే ఆ ఈశ్వరుని మభ్యపెట్టాలని అనుకున్నారు. అందుకోసం అని చెప్పి ఎవరా అంటే మన్మధుడు కనపడ్డాడు. ఈ మన్మధుడి దగ్గర కాస్త పుష్ప బాణాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఒక వెల్లంబు పుష్ప బాణాలు ఉన్నాయి. ఆ పుష్ప బాణాలు కనుక వేశాడానంటే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళల్లో మోహావేశం కలుగుద్ది, కామోద్రేకం కలుగుద్ది అనమాట. అందుకని ఆయన్ని ఎంచుకున్నారు. ఎంచుకొని ఆ బాణాలు వేసారు. వేసేప్పటికి ఈయన తపస్సు అంతా భగ్నమైపోయింది.
ఈయనలో కూడా ఆ వికారం ప్రారంభమైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎవడు నా ధ్యానాన్ని చెడగొట్టింది అన్నాడు. అదిగో అక్కడ కనపడతా ఉన్నాడు ఎదురుగా. వెంటనే ఈ 2 కళ్ళు మూసేసాడు. ఆ కళ్ళు తెరుచుకున్నప్పుడు అది భస్మం అయిపోయాడు. ఇది కథ వల్ల మనకేం ప్రయోజనం? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే ఈ 3వ కన్ను తెరిచాడో మన్మధుడు భస్మం అయ్యాడు. మన్మధుడు అంటే ఏమిటి? భోగాసక్తి, భోగ ప్రపంచం. కాబట్టి భోగ ప్రపంచం నీకు ఎప్పుడైతే పోయిందో అదిగో అప్పుడు మాత్రమే ఈ జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం యొక్క ఉపయోగం ఏంటంటే, జ్ఞాననేత్రం తెరిస్తే ఈ భోగ ప్రపంచం మొత్తం రద్దయిపోద్ది, కేవలం ఆత్మ మాత్రమే మిగులుద్ది. ఇది మనం అక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం ఆ నేత్రం మనకు కావాలి. అందుకని ఆ నేత్రాన్ని మనకు ప్రసాదించమని అడుగుతా ఉన్నాం. అదే ఈ 3వ నేత్రం, అదే జ్ఞాననేత్రం, అదే ఆత్మదృష్టి. కాబట్టి అటువంటి దృష్టిని మనం కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ మంత్రం మొత్తం మీద కనుక మనం చూస్తే ఒక్కటే భావన ఉంది. ఏమిటా భావన అంటే, ఓ సూర్య భగవానుడా మాకు దృష్టిని ప్రసాదించు అని. మరి ఇక్కడ 3 సూర్యుళ్ళు 3 దృష్టులు. ఏమిటి? బాహ్య సూర్యుడా మాకు నేత్ర దృష్టిని ప్రసాదించు, ఆత్మసూర్యుడా మాకు మనోదృష్టిని ప్రసాదించు, సర్వత్రా ఉన్నటువంటి ఓ పరమాత్మ సూర్యుడా మాకు ఆత్మదృష్టిని ప్రసాదించు. అలా ఆత్మదృష్టిని కనుక నువ్వు ప్రసాదిస్తే అదిగో మా స్థానంలో మేము ఉంటాం. మా వాళ్ళందరూ ముందు వెళ్ళారు మమ్మల్ని వదిలిపెట్టి, మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలా. అందుకోసం అని చెప్పి నీవు కనుక ఆత్మదృష్టిని కనుక ప్రసాదిస్తే అదిగో వాళ్ళు చేసినట్టే మేము కూడా ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి మేము కూడా కాస్త మా బుద్ధిని కాస్త ఉపయోగించి అదిగో నీ దగ్గరికి చేరుకుంటాం అని ఇక్కడ 3వ భావన. అంటే ఇక్కడ 3 సూర్యుళ్ళు వస్తారు, 3 రకాలైనటువంటి దృష్టిలు వస్తాయి. అదే ఈ చిన్న మంత్రంలో ఉన్నటువంటి కిటుకు. కాబట్టి సూర్యుడే మాకు దృష్టిని ఈశ్వరుడు మాకు దృష్టిని ప్రసాదించుగాక అనేటువంటి భావనలో ఉన్నటువంటి 3 ఇదనమాట. బాహ్య సూర్యుడేమో ఈ బాహ్య దృష్టిని, అంతఃసూర్యుడైనటువంటి వాడేమో మనోదృష్టిని, సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మేమో ఆత్మదృష్టిని ప్రసాదించి మేము మా స్వస్థితిలో నిలవడానికి సహాయపడుగాక అనేటువంటి ప్రార్థన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ సూర్యోపాసన అనేటువంటిది ఇలా క్రమక్రమంగా ముందుకు రావాలి. ఇక అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళకి సాధారణమైనటువంటి నేత్ర దృష్టి. మళ్ళీ ఏమిటంటే ఇక్కడికి వచ్చారనంటే, ఏమోనండి మీరంతా చెబుతున్నారు కానండి మాకు ఇదంతా కాదు, ముందు మాకు ఇక్కడ సంగతి ఏదో కావాలి. మా కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, మాకేదో తేడాలు వచ్చినాయి. కాబట్టి మాకు ఇప్పుడు మా నేత్ర దృష్టి అంటే మేము ఈ శ్రవణ మన్నాలు కూడా కాదు, మాకు ముందు ఇవి కావాలి అని అనుకుంటావా? ఈ సాధారణమైనటువంటి నేత్ర దృష్టి బాగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి మంత్రం, ఖచ్చితంగా ఫలితాన్ని ప్రసాదించేటువంటి మంత్రం సూర్య గాయత్రి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి, 24 బీజాక్షరాలు, 24 గాయత్రి మంత్రాలు ఉన్నాయి. 24 గాయత్రి మంత్రాల్లో సూర్య గాయత్రి ఒకటి. 24 ఏమిటండి అని అంటే, నానా విధాలైనటువంటి రూపాలతో ఉన్నటువంటి దేవతల్ని ఉపాసన చేసేటువంటి మంత్రాలు ఈ 24. ఆ 24లో ఒకటి సూర్య గాయత్రి. ఇది సూర్యోపనిషత్తు కనుక ఇక్కడ సూర్య గాయత్రి చెప్తున్నారు. మరి ఆ సూర్య గాయత్రి మంత్రం ఏమిటో, ఆ మంత్రం యొక్క మహిమ ఏమిటో, ఆ మంత్రం ఏ రకంగా మన యొక్క కళ్ళకి తేజస్సునిస్తుందో, మన కంటి యొక్క దృష్టిని బాగా ఉన్నతంగా ఉంచుతుందో, ఆ విషయాల గురించి మనం రేపు చెప్పుకుంటాం.